ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందినటువంటి గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సిపిఐకి చెందినటువంటి మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. హైకోర్టు ఆదేశాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 14 మంది బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్, వైస్ చైర్మన్ గా సిపిఐ కౌన్సిలర్ గెలిచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, ఇదైతే ఉత్కంఠకు దారి తీసి గొడవల మధ్య వాయిదా పడ్డట్టు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక దాదాపు పూర్తి వచ్చింది. సో చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ గుడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ నుంచి ఉన్నటువంటి సరిత, ఆమె వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సో ఇద్దరు మహిళలు కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి చైర్మన్ గా, వైస్ చైర్మన్ ఉన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ నుంచి సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సిపిఐ నుంచి సరిత ఇద్దరు కూడా ఎన్నిక కావడం జరిగింది. సో కేతన్పల్లి మున్సిపాలిటీ అయితే చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత జరగాల్సినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు కూడా గొడవలతోటి, ఆందోళనతోటి, ఉద్రిక్తత పరిస్థితులతోటి వాయిదా పడ్డది. సో చివరికి హైకోర్టు ఆదేశాలతోటి ఈ రోజు ఎన్నిక జరిగిందని చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి సమస్యాత్మక ఇన్సిడెంట్స్ అనేది జరగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అయితే ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా కూడా గొడవలు జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే కేతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేతన్పల్లి మున్సిపల్ తన పరిధిలో ఉంది కాబట్టి సో గతంలో జరగాల్సినటువంటి ఎన్నిక రకరకాల గొడవలతోటి వాయిదా పడ్డది. మొత్తానికి కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులు ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ పార్టీకి 14 రావడం జరిగింది. కాంగ్రెస్ కు 7 వచ్చాయి. మరొకరు ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. సో అంటే కోరం కంటే ఎక్కువగా మద్దతు బీఆర్ఎస్, సిపిఐకి ఉంది. 14 మంది కౌన్సిలర్లు. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 ఉన్నారు. మరొకరు ఇండిపెండెంట్ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దక్కించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో అయినప్పటికీ కూడా సో ఫిబ్రవరి 16వ తారీఖు, 17వ తారీఖు ఈ 2 రోజులలో కూడా ఈ చైర్మన్ ఎన్నికల్లో విపరీతమైనటువంటి గొడవలు జరిగాయి. చివరికి 17వ తారీఖు జరిగినటువంటి గొడవలో కానిస్టేబుల్స్, కాంగ్రెస్ వాళ్లకు, బీఆర్ఎస్ వాళ్లకు గాయాలు కావడము, మంత్రి వివేక్ వెంకటస్వామి వెహికల్ పైన కూడా దాడి చేయడము, తన మిర్రర్ కూడా ధ్వంసం కావడము. సో ఈ ఇష్యూల గొడవల బాల్క సుమన్ పై కేసు నమోదు కావడము, సుమన్ ఆదిలాబాద్ కోర్టుకి వెళ్లడము, తర్వాత బెయిల్ పై రిలీజ్ కావడము. సో ఇలాంటి ఇష్యూస్ పెద్ద ఎత్తున కూడా జరిగాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చాలా హాట్ టాపిక్ గా మారింది. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఈ రోజు మళ్ళీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరుగుతాయని అనేటువంటి పరిస్థితులలో పోలీసులు అయితే భారీగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్ కూడా డుమ్మా కొట్టడం జరిగింది. ఏ ఒక్కరు కూడా వాళ్ళు హాజరు కాలేదు. సో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కానట్టుగా కూడా సమాచారం అందింది. అయితే రాజు పటేల్, ఏంటి గతంలో జరిగినటువంటి రాద్ధాంతం మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి వైఖరి చూసాం. ఆ టైంలో మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ కదా. ఒక్కసారిగా కాంగ్రెస్ ఏంటి ఇంతలా అస్త్ర సన్యాసం చేసినటువంటి పరిస్థితి? అంటే కేతనపల్లి వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ అవుతుందని ఏమైనా భావించారా? ఎస్ శివ, ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే ఎవరికైనా సరే మినిమం నాలెడ్జ్ ఉన్నవారికి కానీ, మినిమం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారితో పాటు కేతన్పల్లి ప్రజలందరూ కూడా, కేతన్పల్లి పట్టణ వాసులతో పాటు ఎవరందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో మంత్రి వివేక్ వెంకటస్వామి అవలంబించినటువంటి విధానాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకున్నటువంటి చర్యను కానీ వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే 14 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో సపోర్ట్ లో ఉన్నారు. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి హక్కు అధికారం లేకుండా పోయింది. సో అలాంటి పరిస్థితులలో ఎలాంటి హోప్ లేని, ఏమాత్రం కూడా అవకాశం లేని, 1% కూడా ఛాన్స్ లేని కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎలా కైవసం చేసుకుంటది? సో ఈ విషయంలో అందరికీ తెలుసుకున్నటువంటి విషయమే. దీంతో పూర్తి స్థాయి మెజార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ సిపిఐకి ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది, ఎందుకు కూడా సృష్టించాల్సి వచ్చింది, మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంలో అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీనిపైన కూడా ఒక చర్చకు వచ్చింది. చర్చలో కూడా వివేక్ వెంకటస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తప్పుపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ రోజు కనుక ఎలాంటి గొడవ చేసినా, ఎలాంటి కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయినా, ఎవరు ఏం చేసినా సరే మళ్ళీ మరొకసారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నటువంటి నెపంతో సైలెంట్ గా మెజార్టీ మాకు లేదు కాబట్టి, సో మైనార్టీలో ఉన్నటువంటి మేము మెజార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐకే చైర్మన్ వైస్ చైర్మన్ ఎలాగో ఎన్నికవుతారనే ఉద్దేశంతో కూడా వివేక్ వెంకటస్వామి మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు. కానీ 17వ తేదీ కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ గా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వాళ్ళ బాధ్యత అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు 17వ తారీఖు రోజు ఫిబ్రవరి. సో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయినప్పుడు గొడవ జరిగింది. సో ఆ గొడవకు సంబంధించింది కూడా అక్కడ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ఉన్నారు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా అదే సమయంలో ఉన్నారు. గొడవకు సంబంధించినటువంటి వివరాలతో పాటు గొడవకు సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా, అంటే ఎన్నికల మున్సిపల్ చట్టం ప్రకారం కానీ, ఎన్నికల నియమావళి ప్రకారం కానీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రమాణ స్వీకారం అంతా కూడా ఫుటేజ్ కంపల్సరీ ఉంటుంది. ఇటు వీడియోగ్రఫీ ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది. కానీ ఆ రోజు ఫిబ్రవరి 17వ తారీఖు జరిగినటువంటి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కానీ, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినట్టు కానీ ఫుటేజ్ ని ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు. అంటే లోపల సంబంధించినటువంటి గొడవకు కాంగ్రెస్ పార్టీయే కారణం అనేది ఒక రకంగా బయట ఒక చర్చకు దారితీసింది. సో ఇలాంటి పరిస్థితులలో సో వివేక్ వెంకటస్వామి మరొక ప్రధాన విషయం ఏంటంటే, శివ ఈ రోజు చెన్నూరు కాన్స్టిట్యూషన్ లోనే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సో మిగతా చాలా ప్రోగ్రామ్స్ లో కూడా తను పార్టిసిపేట్ అవుతున్నారు. కానీ మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ రాలేదు. సో ఎంపీ వంశీకృష్ణ కూడా రాలేదు, ఎందుకంటే వాళ్ళ అవసరం లేదు ఇక. సో దాంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కూడా ఎవరు హాజరు కాలేదు. సో డ్యామేజ్ అయినటువంటి కాంగ్రెస్ ఇష్యూని, ఎందుకంటే ఇదివరకే 2 రోజుల పాటు జరిగినటువంటి గొడవ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ ని మరింత పెంచితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అధిష్టానం నుంచి కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో కావచ్చు, మరే ఆలోచనతో కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తానికైతే దూరంగా ఉంది. ఎందుకంటే 16వ తారీఖు 17వ తారీఖు ఏకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణంలోనే డిసిసి ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి మిగతా చాలా మంది కార్యకర్తలు కూడా తిష్టవేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ ఇటువైపు చూసినటువంటి దాఖలాడు కూడా లేదు. మరోవైపు బాల్క సుమన్ అయితే తన పంతం నెగ్గించుకున్నట్టే కనిపిస్తున్నారుగా. ఎస్, 100%. ఈ రోజు కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో 100% బాల్క సుమన్ విజయం సాధించాడని చెప్పవచ్చు. తన పంతాన్ని పూర్తి స్థాయిలో నెగ్గించుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది. సో దాంతో పాటు అక్రమ కేసులు బనాయించడం కూడా జరిగింది, జైలు కూడా పంపించాలని కూడా పెద్ద ఎత్తున సుమన్ ఆరోపణ చేశాడు. సో దాంతో పాటు ఒక స్పిరిట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తప్పుగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కావచ్చు, లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, తిరిగి ఈ యొక్క విజయంతో బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చినట్టు కూడా భావించవచ్చు. బాల్క సుమన్ కూడా అదే బూస్ట్ తోటి కూడా మరింత ముందుకెళ్లే కూడా అవకాశం ఉంది పార్టీ పరంగా. సో మొదటి నుంచి చెప్తున్నటువంటి బాల్క సుమన్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ దే సిపిఐ పొత్తు పెట్టుకున్నాం కాబట్టి పొత్తులో భాగంగా వైస్ చైర్మన్ సిపిఐకి ఇచ్చేస్తాము, చైర్మన్ బీఆర్ఎస్ తీసుకుంటుంది, కేతన్పల్లి మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని కూడా చాలా స్పష్టంగా పదే చెప్తూ వస్తున్నారు. ఈ రోజు కరీంనగర్ లో ఉదయం జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా బాల్క సుమన్ ప్రత్యేకంగా అదే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఎంతో పట్టుబడి, ఎంతో గొడవలకు అధికార పార్టీ చేసినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులకైనా కూడా
తట్టుకొని బీఆర్ఎస్ క్యాడర్ గానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, ఎందుకంటే దాదాపు 50 రోజుల పాటు కూడా వాళ్ళ క్యాంపులో ఉన్నారు. కుటుంబాలన్నీ దూరం పెట్టుకొని కూడా ఏకఛత్రాధిపత్యము వైపున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ సిపిఐ పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా ఒకే జట్టుగా ఉండి ఒకే మాట మీద ఉండి ఇన్ని రోజులు కలిసినట్టుగా ఉండి తిరిగి ఈ రోజు వచ్చి అందరూ మద్దతు తెలపడం కూడా బీఆర్ఎస్ పార్టీ విజయంగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో బాల్క సుమన్ కూడా సాధించిన విజయంగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. ఫోన్ మొబైల్ ఫోన్ ఏం లేదు మేడం. మేడం బాటిల్ 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 ఫోన్ ఏం లేదు మొబైల్ ఫోన్